నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ప్రపంచ తలసేమియా వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్షక్ బి ఎడ్ కళాశాలలో తలసేమియా రహిత తెలంగాణ కరపత్రాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కె. రషీద్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది తలసేమియా వ్యాధితో చిన్నారులు బాధపడుతున్నారని, దేశంలో ప్రతిరోజూ తలసేమియా వ్యాధి చిన్నారులు జన్మిస్తున్నారని, శిశువు గర్భంలో ఉన్నప్పుడే హెబీ ఎలక్ట్రోపోరోసిస్ పరీక్షజన్యు పరీక్షలు రక్త పరీక్షలతో ముందుగానే గుర్తించవచ్చునని, అలా గుర్తించడం వలన శిశువు జన్మించినప్పుడు ఈ వ్యాధి రాకుండా ప్రయత్నం చేయవచ్చునని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది చిన్నారులు ప్రతి 20 రోజులకు 1 యూనిట్ రక్తం అవసరం ఉంటుందని, ఈ చిన్నారుల కోసం 2750 యూనిట్లకు పైగా రక్తాన్ని ఇప్పటివరకు అందజేయడం జరిగిందని, రానున్న రోజులలో చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తలసేమియా చిన్నారులకు వైకల్యం కూడుకున్న సర్టిఫికేట్లను వ్యాధులు రాకుండా ఉండడానికి కావలసిన పరీక్షలను ఉచితంగా అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కిషన్, నర్సింలు, బాపురావులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కర్షక్ బి.ఎడ్ కళాశాలలో తలసేమియా ఫ్రీ తెలంగాణ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. మరి అలా తెలంగాణ రాష్ట్రంలోనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2023లో ఇదే కర్షక్ బి.ఎడ్ కళాశాల హాల్లో మొదటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే, మరి 2023-24 సంవత్సరాల్లో 2500 యూనిట్ల రక్తాన్ని, మరి భారతదేశ చరిత్రలో ఎవరు అందించినటువంటి రక్తాన్ని, చిన్నారుల ప్రాణాలను అందజేయడం కోసము ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో అందజేయడం జరిగింది. మరి ఈ వ్యాధి పుట్టుకతోని మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి తలసేమియా వ్యాధి రాకుండా మరి టెస్ట్ చేయించుకుంటే ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం లేదు. ఈరోజు ప్రతిరోజు కూడా దేశవ్యాప్తంగా వందలాది మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో పుడుతున్నారు. మరి పుట్టిన చిన్నారుల ప్రాణాలను కాపాడాలంటే మరి 15 నుండి 20 రోజులకు 1 యూనిట్ రక్తం అవసరం ఉంది. 25 కేజీల బరువు కంటే ఉన్నటువంటి వాళ్ళకు 1 యూనిట్ రక్తము 20 రోజులకు ఒకసారి ఎక్కించాలి. మరి 50 కేజీల బరువు ఆ పైన ఉన్న వాళ్ళకి నెలకు 2 యూనిట్ల రక్తాన్ని ఎక్కించాలంటే అది ఎంత కష్టమైనటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి. మరి ముఖ్యంగా మన ఉద్దేశము వ్యాధి రాకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎవరైతే గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళు తలసేమియా వ్యాధి రాకుండా ఉండడం కోసము ముందుగానే గర్భంలో ఉన్న శిశువుకు మరి టెస్టు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ప్రభుత్వం కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇచ్చినాయి తలసేమియా పిల్లలకు. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. వాళ్ళకు విద్యా వ్యవస్థలో కూడా ఒక రిజర్వేషన్స్ వస్తుంది. దీనివల్ల వాళ్ళు కూడా సామాన్యుల్లాగా జీవించేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, రానున్న రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలన చేసి లక్ష్యానికి అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ పథకం అంశాలపై సంబంధిత ఎంపీడీఓ, ఏపీఓ, సిడిపిఓ తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం క్రింద 44,655 దరఖాస్తులు రావడం జరిగాయని, ఆయా దరఖాస్తులను పరిశీలించి అర్హత మేరకు 50,000 రుణం కంటే ఎక్కువ ఉన్న రుణ దరఖాస్తులను సంబంధిత బ్యాంకులకు రేపటిలోగా జాబితాలను పరిశీలనకు పంపించాలని తెలిపారు. అట్టి జాబితాలను బ్యాంకు అధికారులు పరిశీలించి ఈ నెల 14లోగా పూర్తి చేయడం జరుగుతుందని, ఈ నెల 20లోగా మండల కమిటీలు అట్టి దరఖాస్తులను జాబితాలను పరిశీలన చేసి జిల్లా కమిటీకి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి జాబితాలను జిల్లా కమిటీ పరిశీలించి 30లోగా జిల్లా మంత్రికి జాబితాలను మంజూరు నిమిత్తం సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. జూన్ 2 నాటికి అట్టి ఎంపిక చేసిన జిల్లా లక్ష్యానికి అనుగుణంగా 13,450 మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లుపై సమీక్షిస్తూ,
జిల్లాలో అర్హత కలిగిన మంజూరు చేసిన వారికి ఇండ్ల నిర్మాణానికి మార్క్ అవుట్ చేయడం జరిగినప్పటికీ కేవలం 25% మాత్రమే నిర్మాణాలు జరుగుతున్నాయని, నిర్మాణాలు ప్రారంభం కాని చోట్ల పనులు ప్రారంభించే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని తెలిపారు. ఎల్లారెడ్డి, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాలలో కూడా మంజూరు చేయడం జరుగుతుందని, అట్టి మంజూరు చేసిన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు చేసుకునే విధంగా పర్యవేక్షించి తెలిపారు. ప్రతి 2 మండలాలకు ఒక హౌసింగ్ ఏలను కేటాయించడం జరిగిందని, ఏ ఇళ్లతో సమావేశాలు నిర్వహించి నిర్మాణాలు త్వరగా జరిగే విధంగా చూడాలని తెలిపారు. జిల్లాలో 22 మెడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం క్రింద జిల్లాలో ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రతి గ్రామ పంచాయతీకి 5 చొప్పున లక్ష్యంగా నిర్ణయించే జరిగిందని తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవన నిర్మాణాలకు, స్కూల్ మరుగుదొడ్లు నిర్మాణాలకు ప్రతిపాదించాలని తెలిపారు. లేబర్ టర్న్ అవుట్ పెంచాలని ఏపీయులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బోరువెళ్ల వద్ద ఇందుకు గుంతలు నిర్మించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని రజిత, సిపి రాజారాం, ఎంపీడీఓలు, ఏపీయులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి సహాయపడటానికి రాష్ట్రంలో దాదాపు 5,000 లైసెన్సు పొందిన సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నదని, అర్హత కలిగిన వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం వార్తా పత్రికలలో నోటిఫికేషన్ జారీ చేయబడిందని, ఈ నెల 5 నుండి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుచున్నదని తెలిపారు. జిల్లాలో అర్హత కలిగిన సర్వేయర్లు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్ గణితంలో 60% మార్కులు సాధించిన వారు ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ సివిల్, డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్ లేదా సమానమైన అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపిక చేయబడిన ఇట్టి సర్వేయర్లకు ఈ నెల 26 నుండి జూలై 26 వరకు 50 పని దినాలు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వబడుతాయని ఆ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా ఈ నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ వెనుక భాగంలో నిర్మిస్తున్న మహిళా శక్తి భవనం పనులను గురువారం రోజున కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అన్నారు. నిర్మాణం పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు 5 కోట్ల రూపాయలతో పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణం పనులు నాణ్యతతో చేపట్టాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణం పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి. విక్టర్, చందర్, పంచాయతీరాజ్ ఇ. దుర్గా ప్రసాద్, ఇతర ఇంజనీర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. సాధారణ తనిఖీలో భాగంగా ఈవీఎం గోదామును పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోదామును సాధారణ తనిఖీ గురువారం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్, ఆర్డీఓ వీణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, నాయబ్ తహసీల్దార్ అనిల్ తదితరులు ఉన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 98,600, వెండి 1000 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.